తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. గేమ్ చేంజర్ సిచ్యువేషన్ వాళ్ళు ఇక్కడ తీసుకొచ్చాము. అపోలో హాస్పిటల్ ఇలాంటి కార్పొరేట్ హాస్పిటల్లో ఉండే సిస్టమ్ ఇక్కడ తీసుకొచ్చాము. ఇక్కడ గుంటూరు పట్టణ ప్రజలకు శుభోదయం. ఇవాళ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ గుంటూరు చరిత్రలో ఒక శుభదినం. నేను డాక్టర్ రమణ ఎస్ఎస్వి, సూపరింటెండెంట్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ గుంటూరు. ఇవాళ మనం ఇక్కడ ఎమర్జెన్సీ మెడిసిన్ డిపార్ట్మెంట్లో ఉన్నాము. ఇక్కడ చాలా మార్పులు తీసుకొచ్చాము. నేను వచ్చిన తర్వాత ఈ ఎమర్జెన్సీ మెడిసిన్ డిపార్ట్మెంట్లో ఈ అత్యవసర చికిత్సా విభాగంలో ఎంతోమంది డాక్టర్లను, సహాయ సిబ్బందిని నియమించి ఇక్కడ ఒక 3 జోన్స్గా విభజించాము. ఈ డిపార్ట్మెంట్ అంతా కూడా గ్రీన్ జోన్ అని, రెడ్ జోన్ అని, ఎల్లో జోన్ అని. ఇక్కడ అన్ని చోట్ల కూడా ఐసీయూలు ఉన్నాయి, వెంటిలేటర్స్ ఉన్నాయి, డీఫిబ్రిలేటర్స్ ఉన్నాయి. రౌండ్ ద క్లాక్ 24/7/365 డేస్ పనిచేసే డాక్టర్లు, సిబ్బంది ఉన్నారు. ఇవాళ ఈ శుభదినం ఎందుకంటే ఒక 6 ఎమర్జెన్సీ మెడిసిన్ ట్రాలీస్ తీసుకొచ్చాము. వీటి గొప్పతనం, విశిష్టత ఏంటంటే దీని మీదనే పేషెంట్ని ఎంఆర్ఐ కానీ, సిటీ కానీ తీసుకెళ్ళొచ్చు. దీని మీదనే పేషెంట్కి ట్రీట్మెంట్ కూడా ఇవ్వచ్చు. అంటే ఎండోట్రేకియల్ ట్యూబ్ వేయచ్చు. దీని మీదనే కొంతవరకు ట్రీట్మెంట్ కూడా ఇవ్వచ్చు. దీని ద్వారానే కొన్ని చోట్లకి తీసుకెళ్ళొచ్చు. అలాంటి ఒక 6 ఈ ట్రయేజ్ ఏరియాలో తీసుకొచ్చి ఇక్కడ పెట్టాము. దీని మీద పెట్టిన తర్వాత మనం ట్యూబ్ వేయచ్చు, సిపిఆర్ చేయొచ్చు. ఎందుకంటే మామూలు బెడ్ల మీద చేయలేమే, హైట్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. కిందకి పైకి కూడా మనము మార్చుకోవచ్చు. అలాగే ప్రతి బెడ్ దగ్గర ఈ 6 స్ట్రెచెస్ దగ్గర కూడా, అంటే ఎమర్జెన్సీ ట్రాలీస్ దగ్గర మనము పల్స్ ఆక్సిమీటర్స్ పెడుతున్నాము. ఇక్కడ ఇటు కూడా ఆక్సిజన్ సప్లై ఉంది. వెంటిలేటర్స్ పెడుతున్నాము, డీఫిబ్రిలేటర్స్ పెడుతున్నాము. ఇక్కడ బాగా స్కిల్ఫుల్ అయిన స్టాఫ్ కూడా ఉంటారు. ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ ఇక్కడ ఉన్నారు. వారి హెచ్ఓడి డాక్టర్ రాధిక గారు ఉన్నారు ఇక్కడ. అట్లాగే ఇక్కడ ఎమర్జెన్సీ మెడిసిన్ డిపార్ట్మెంట్ ఈఎండి ఉన్నారు. అలాగే ఇక్కడ వాళ్ళ పీజీస్ ఉన్నారు. అలాగే ఇక్కడ ఇంకొక సీఎంఓ కూడా ఉన్నారు, గురుప్రసాద్ అని. వీరందరూ కూడా ఇక్కడ స్టాఫ్ నర్స్, అద్భుతమైన ట్రైనింగ్ అండ్ స్టాఫ్ నర్స్ ఉన్నారు, సిబ్బంది ఉన్నారు. వీళ్ళందరూ ఇదో గేమ్ చేంజర్గా అవుతుంది. ఈ 6 ట్రాలీస్ ఉన్న, ఎమర్జెన్సీ ట్రాలీస్ ఉన్న ఈ ట్రయేజ్ ఏరియా. సో ఇక్కడ బాగా సీరియస్ ఎమర్జెన్సీ పేషెంట్స్ డైరెక్ట్గా వీటి మీదకి తీసుకొచ్చి వీటి మీదనే ట్యూబ్ వేయటం కానీ, వీటి మీదనే సిపిఆర్ చేయటం కానీ, ఈ పక్కనే వీటికి సంబంధించిన డీఫిబ్రిలేటర్స్, వెంటిలేటర్స్ అన్నీ ఉంటాయి. వీళ్ళ లైఫ్ సేవ్ చేసిన తర్వాత అవసరమైతే సిటీ స్కాన్కి, ఎంఆర్ఐకి వీటి మీదనే తీసుకెళ్ళి మళ్ళీ ఇక్కడే తెచ్చి పెడతారు. అలాంటి ఒక గేమ్ చేంజర్ సిచ్యువేషన్ వాళ్ళు ఇక్కడ తీసుకొచ్చాము. ఎందుకంటే ఇవి అన్ని చోట్ల కూడా, చాలా చోట్ల అంటే అపోలో హాస్పిటల్ ఇలాంటి కార్పొరేట్ హాస్పిటల్లో ఉండే సిస్టమ్ ఇక్కడ తీసుకొచ్చాము. ఎందుకంటే ఇక్కడ మనకి చాలామంది రోడ్ యాక్సిడెంట్, మనకంటే రోడ్ యాక్సిడెంట్కి ఎందుకు వస్తున్నాయంటే మనకి హైవేస్ కనెక్టివిటీ చాలా ఎక్కువ. దాదాపు 6 డిస్ట్రిక్ట్స్ మనకి హైవేస్ ద్వారా కలెక్ట్ అయి ఉంటాయి. ఎక్కడొక్కడ హైవే లాస్ట్ హై ఎనర్జీ ఇంజరీస్ జరుగుతూనే ఉంటాయి, యాక్సిడెంట్స్. వాళ్ళని మన దగ్గరికే తీసుకొస్తారు 108లో. అలాంటి పేషెంట్స్ ఎక్కువ మంది వస్తున్నారు కాబట్టి ఇలాంటివి చేస్తే తప్పితే ఇక్కడ మనకి ఆ పేషెంట్లు మనం సేవ్ చేసుకోలేము అనే ఉద్దేశంతో తీసుకొచ్చాము. అట్లాగే చుట్టూతో కర్టన్స్ పెట్టి ఒక మంచిగా ఇక్కడ ట్రీట్మెంట్ జరిగేలాగా ఎమర్జెన్సీ పేషెంట్స్, అట్లాగే పేషెంట్స్ కూడా కోఆపరేట్ చేయాలి. ఒక యాక్సిడెంట్ పేషెంట్ వస్తే 100 మంది వస్తున్నారు. దయచేసి ఎవరో బాధ్యత గల ఒక హెల్పర్ ఇక్కడ ఉండి మిగతా వాళ్ళందరూ బయట ఉండాలి. మీకోసం మేము ఉన్నాము మీ లోపల. మీ పేషెంట్లకి మేమే సొంత మనుషులు ఇక్కడ లోపల. ఆ ధైర్యంతో ఉండాలి పేషెంట్స్ అందరూ కూడా. ఎవరో ఒకళ్ళు ఉంచి మిగతా వాళ్ళందరూ బయట ఉండాలి. అలాంటి సిచ్యువేషన్ ఇక్కడ. ఎందుకంటే డాక్టర్స్ పనిచేయాలంటే ఇక్కడ ప్లెజెంట్ అట్మాస్ఫియర్ ఉండాలి. వేల మంది ఉంటే ఇక్కడ చేయలేరు డాక్టర్స్ పని. ఇక్కడ వర్కింగ్ అట్మాస్ఫియర్ అని చక్కగా చేయగలుగుతారు. సో ఇది మీరు కనుక సామాన్య ప్రజాగానికి కనుక ఉపయోగపెడితే, అట్లాగే మీడియా మిత్రులందరూ కూడా నా విజ్ఞప్తి ఏంటంటే ఇది కామన్ మ్యాన్కి రీచ్ అయ్యేలాగే మెసేజ్ చెప్పండి. అలాగే ఇప్పుడు మనకి రాధిక మేడం ఉన్నారు ఇక్కడ, వారు ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్. వారు కూడా వారి మాటలో వారు ఇక్కడ ఈ ట్రయేజ్ ఏరియా ఎలా ఉపయోగపెట్టుకుంటారో చూద్దాం. టు ఎవ్రీవన్ అండి, ఐఎమ్ డాక్టర్ రాధిక, ఎమర్జెన్సీ ప్రొఫెసర్ హెచ్ఓడి ఆఫ్ దిస్ డిపార్ట్మెంట్, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్. First government medical college and hospital to have emergency medicine department with post graduation seats and Guntur Medical College. 4 postgraduate seats unnai input every year, and it's really very good that we were able to finally establish the research bay with proper emergency medicine trolleys. This will be really highly useful to resuscitate all the patients who are critically ill and who has come with high velocity traumas and all that. And thank you Superintendent sir for providing us with all the gadgets that we are requesting. And I also thank the government of Andhra Pradesh and the health minister and whomever is supporting us to give proper and good care to the patients at large. Thank you. గుంటూరు ప్రజలందరికీ నమస్కారం. ఇక్కడ ఏదైతే మా సూపరింటెండెంట్ గారు, ఆర్ఎంఓ గారు
ఎమర్జెన్సీ మెడికల్ ఆఫీసర్ రాధిక మేడం గారు ఏదైతే చెప్పారో అవి వాళ్ళు చెప్పినటువంటి ఇన్స్ట్రక్షన్స్ని కానీ అన్నీ తయారు చేయడానికి ఎంఎన్ఓ మొదలుకొని డాక్టర్ వరకు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ చిత్తశుద్ధితో 24/7 అందుబాటులో ఉంటారు. అందుబాటులో ఉన్నప్పటికి కూడా ఇంతకుముందు బెడ్లు ఉండేవి, ఇప్పుడు ఇవి సోఫిస్టికేటెడ్ ఎక్విప్మెంట్ వచ్చింది కాబట్టి మేమందరం కూడా సార్ చెప్పిన విధంగా ఇంకా బాగా పనిచేసి సేవలు అందించడానికి మేము ముందున్నామని చెప్పేసి మీ అందరికీ మీడియా ద్వారా తెలియజేస్తున్నామండి. ప్రతి ఒక్కరు కూడా మన హాస్పిటల్ని, గవర్నమెంట్ హాస్పిటల్ని ఉపయోగించుకొని వారికి కావలసినటువంటి వైద్య సౌకర్యాలని అందరూ ఉపయోగించుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన సూపరింటెండెంట్ గారికి నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సూపరింటెండెంట్ గారు చెప్పినట్టుగా ఈరోజు చాలా మంచి రోజు. ఎందుకంటే 6 ఎమర్జెన్సీ ట్రాలీస్ మన క్యాజువాలిటీకి ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్కి రావడం జరిగింది. క్యాజువాలిటీ అనే దాన్ని ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్గా మార్చి కన్వర్ట్ చేసి అన్ని సౌకర్యాలు ఇక్కడే ఉండేటట్టుగా చేయడం జరుగుతుంది గవర్నమెంట్ హాస్పిటల్స్లో. ప్రత్యేకంగా గుంటూరు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ కూడా రావటం, దానికి ఒక హెచ్ఓడి గారు ఉండి అలాగే పీజీ సీట్లు కూడా రావటం మన స్టేట్కి చాలా గొప్ప విషయం. అలాగే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా టీమ్ ఉంది ఇక్కడ. హై సాఫిస్టికేటెడ్ గ్యాడ్జెట్స్ అన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ. మల్టీ ఛానల్ మానిటర్సు, పల్స్ ఆక్సిమీటర్సు, డీఫిబ్రిలేటర్సు, క్రాష్ కార్డ్సు, వెంటిలేటర్సు, అన్ని రకాల సౌకర్యాలు ఈ హాస్పిటల్లో అందుబాటులో ఉన్నాయి. ఈ 6 అత్యాధునికమైనటువంటి ఈ ట్రాలీస్ రావడం కూడా ఈ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్కి చాలా మంచి శుభ పరిణామం అని నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం నాకు ఇచ్చినటువంటి సూపరింటెండెంట్ గారికి ధన్యవాదాలు.